వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న తిరుపతిలో మహా విషాదం నెలకొంది. తొక్కిసలాట్లో సుమారుగా 6 చనిపోయారు. 50 మంది క్షతగాత్రులయ్యారు. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఈరోజు 9వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి టికెట్లు ఇస్తున్నాము అని అనౌన్స్ చేశారు టిటిడి వాళ్ళు. అంటే 10వ తారీఖు, 11, 12 3 రోజులకు గాను ఈరోజు 9వ తారీఖు 9 ఉదయం 5 గంటల నుంచి టికెట్లు ఇష్యూ చేస్తామని చెప్పడంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు 8వ తారీఖు ఉదయం నుంచి వాళ్ళు వచ్చి క్యూలో వెయిట్ చేయటం ప్రారంభించారు. ఈ విధంగా ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు రావటం వల్ల క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. తిరుపతిలో సుమారుగా 9 ప్రాంతాల్లో 90 ప్రదేశాల్లో టికెట్లు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అందులో ఒకటైన బైరాగి మెట్టలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ భక్తులు ఎక్కువ మంది రావటం వల్ల అక్కడ పోలీసు వారు క్యూ లైన్ నుంచి పద్మావతి పార్కులోకి ప్రజలను మళ్లించారు. ఈ పార్కులో సుమారు 5,000 మంది ఉండటం వల్ల ఈ ఒత్తిడికి కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. సుమారు రాత్రి 8 గంటల తర్వాత ఒక భక్తుడు స్పృహ తప్పిపోవటంతో అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ పంపించడానికి గేటు తెరిచారు. ఇంకంతే, వెనక ఉన్నవారు క్యూ లైన్లోకి గేటు తెరిచారని ఒక్క ఉదుటున పోలీసులను సైతం నెట్టుకొని క్యూ లైన్లోకి పరుగులు తీయటం ప్రారంభించారు. ఆ దశలోనే ప్రజలు కొంతమంది కింద పడిపోయారు. కింద పడిపోయే వారిని తొక్కుకుంటూ వీరు క్యూ లైన్లోకి వెళ్ళారు. దీనిలో సుమారుగా 6 మరణించారు. వీరిలో 4 ఆడవాళ్ళు, 2 మగవారు. అయితే సుమారు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రుల్ని హుటాహుటిన రుయా మరియు సిమ్స్ హాస్పిటల్లో వారిని చేర్చి మరి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుటాహుటిన 4 మంత్రుల్ని తిరుపతికి పంపించారు. నేడు గురువారం చంద్రబాబు నాయుడు గారు కూడా విజిట్ చేయనున్నారు. ఏది ఏమైనా కూడా ఇది పూర్తిగా అధికారులు మరియు పోలీసు వారి నిర్లక్ష్యంగాను, వారి అసమర్థతకు ప్రజలు మరి నిరసన తెలియజేస్తున్నారు. పోయిన ప్రాణాలు తిరిగి తేలేరు కాబట్టి వారికి ఎంతమంది వచ్చేది కూడా ఒక అవగాహన ఉంది. అవగాహన ఉండి కూడా సరైన క్యూ లైన్లను ఎక్స్ట్రా వాళ్ళు నిర్మించలేకపోయారు. అదే విధంగా సెక్యూరిటీని కూడా అధిక సంఖ్యలో ఉన్నట్టయితే ఈ ఘోర తప్పిదం జరిగేది కాదని ప్రజలు విమర్శిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి 10 రోజులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి వారు అనుమతిస్తున్నారు. ఈ 10 రోజుల్లో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి సరాసరి వైకుంఠ దర్శనం జరిగినంత భాగ్యం కలుగుతుందని భక్తుల్లో ఉన్న విశ్వాసం. అదే విధంగా మన దేశంలో కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడ్డ మన భారతీయులు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వాళ్ళు రావటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే మరి భక్తులు రాకపోకలు కూడా తగ్గుతాయి. ఇటీవల మరి కొత్త సంవత్సరం వచ్చాక ఎన్నో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మొన్న గోవాలో కూడా మన తెలుగు యువకుడిని మరి కొట్టి చంపిన సంఘటన కూడా జరిగింది. అంత మునుపు డిసెంబర్లో మరి హైదరాబాద్ సంజయ్ థియేటర్ తొక్కిసలాటలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక మహిళ మృతి చెందక వాళ్ళ కుమారుడు ఇప్పటికీ నెల దాటినా కూడా ఇంకా కోలుకోలేదు. మరి ఇలాంటి సంఘటనలు వరుసగా జరగటం ఎంతో కలచివేతకి గురవుతుంది. అదే విధంగా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వచ్చే భక్తులు సంఖ్యని గుర్తించి ముందుగానే మరి సెక్యూరిటీని టైట్ చేయాలి. ఈ విషయంలో మరి ప్రభుత్వం వారు కూడా అధికారులకు ఎప్పటికప్పుడు మరి ఆదేశాలు ఇస్తూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా మరి చర్యలు తీసుకోవాలి. అదే విధంగా మనకు గూడా ఒక బాధ్యత ఉంది. మనం అంటే అక్కడికి చేరుకున్న భక్తులు గూడా మరి మనం బ్రతికుంటే జీవితంలో ఎప్పుడైనా వైకుంఠ ద్వార దర్శనం చూసుకోవడానికి అవకాశం ఉంటది. కానీ ఈ విధంగా మరి ఒకళ్ళని ఒకళ్ళు తోసుకొని తోటి భక్తుడు చనిపోయే విధంగా గూడా మరి ఆ విధంగా ఆలోచించకుండా చేస్తున్నారు. మనం భక్తితో పోయి భగవంతుడిని మరి దర్శించుకోవాలన్నప్పుడు గూడా ఎవరికి వాళ్ళు మనం ముందెళ్ళాలని ఆ! చెడు ఆలోచనతోనే ఈ చెడు జరుగుతుందని గూడా కొంతమంది మరి విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా పోయిన ప్రాణాలు తిరిగి రావు. మరి చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వెంటనే తగిన చర్యలు తీసుకొని ఇప్పటికైనా మళ్ళీ భవిష్యత్తులో ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ఇంకా టోకెన్ ఇష్యూ సెంటర్స్ 90 గాకుండా ఇంకా వందల సంఖ్యలో అవసరమైతే ఈ వైకుంఠ ద్వారా దర్శనం టైంలో మరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని అవసరమైతే ఎక్కువ మందిని తీసుకొనైనా ఒక నెల పాటు తీసుకొని వారి సేవలను వినియోగించి భక్తులకు అసౌకర్యం జరగకుండా మరి తిరుమల పేరు ప్రఖ్యాతల్ని మసకబారకుండా రాజకీయ నాయకులు గూడా తగు చర్యలు తీసుకోవాలి. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటూ, మళ్ళీ మరిన్ని విషయాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.